హాయ్ అండి. వెల్కమ్ టు గాయత్రీస్ కిచెన్. ఈరోజు నేను వీడియోలో ఆలు దమ్ అండి. దమ్ ఆలు తయారు చేసి చూపిస్తాను. ఈ కర్రీ రోటీలోకి, చపాతీలోకి, పుల్కా, బగారా రైస్ అన్నింట్లోకి చాలా బావుంటుంది. ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ కర్రీ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. అంత బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా 4 మీడియం సైజ్ ఆలూలండి. అంటే ఆలుగడ్డలు ఒక ముప్పావు కేజీ ఉంటాయి. వీటిని క్లీన్ చేసి పెట్టుకొని, కుక్కరు లేదా గిన్నెలో పెట్టుకొని ఉడికించి పెట్టుకోవాలి. ఇలా ఉడికించేటప్పుడు దీంట్లోకి ఒక స్పూను ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు వేయడం వల్ల మినరల్స్ ఏవి పోకుండా ఉంటాయి. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకొని, కడాయి వేడెక్కిన తర్వాత ఒక 3 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అండి. అంటే లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, బగారా ఆకు, షాజీరా ఇవి ఉంటాయి కదా! ఇవి వేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండి, ఉల్లిగడ్డ ముక్కలు, ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. వాటిని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేటప్పుడే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా దీంట్లోకి కరివేపాకు అండి, ఒక 2 రెబ్బల కరివేపాకు వేసుకొని అంతా మంచిగా కలుపుకోండి. ఆనియన్స్ ముక్కలు కొంచెము యెల్లో కలర్‌లోకి అంటే గోల్డెన్ కలర్‌లోకి వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అదే ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని అంతా ఫ్రై అయ్యే విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. అలాగే దీంట్లోకి మనము టమాటా ప్యూరీ అండి. ఒక 2 పెద్ద సైజు టమాటాలు ప్యూరీలా చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ప్యూరీ అంతా ఉడకాలి. ఇప్పుడు మూత తీసిన తర్వాత ఒకసారి అంతా మంచిగా కలుపుకొని దీంట్లోకి కారము ఒక 2 స్పూన్ల కారం వేసుకోండి. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి. ఇలా వేసుకొని దీంట్లోకి సరిపడన ఉప్పు అండి. ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. అంతా వేసుకొని అంతా మంచిగా కలుపుకున్న తర్వాత ఇది కూడా మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. కారం ఉడకాలి కదా! మూత తీసి దీంట్లోకి మనం ముందుగా ఉడికించి పీసెస్‌లా కట్ చేసి పెట్టుకున్న ఆలు అండి. ఆలు ముక్కలు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి. దీంట్లోకి బావుంటుంది. వేసుకొని అంతా ఈ ప్యూరీ, కారం అంతా పట్టే విధంగా, మసాలా అంతా పట్టే విధంగా ఒకసారి మంచిగా కలుపుకోండి. మళ్ళీ ఒక 2, 3 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనము పొడి తయారు చేసుకోవాలండి. ఏంది అంటే గ్రేవీ కోసం ఈ పొడి ఏంటి అంటే కొబ్బరి, పల్లీలు, నువ్వులు ఈ 3 సమపాలలో తీసుకొని మిక్సీ పట్టి పెట్టుకోవాలి. అంటే వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టిన పొడి అండి. ఈ పొడి వేసుకొని గ్రేవీ చిక్కగా మంచిగా వస్తుంది. అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకొని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకోండి. అంటే ముక్క మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఉప్పు చూసి వేసుకోండి. అవసరమైతే వేసుకోండి. ఇప్పుడు అంతా మంచిగా కర్రీ ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి దమ్ చేసుకోవాలండి. ఒక 10 నిమిషాల పాటు సిమ్‌లో మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ మసాలా అంతా ముక్కలకు పట్టి ముక్కలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా దమ్ చేసుకోవడం వల్ల ఇలా ఉడికేటప్పుడు కొంచెం జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ బావుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి కొంచెం గరం మసాలా, అదేవిధంగా కొంచెం కసూరి మేతిని వేసుకోవాలి. ఇది వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటుంది. టేస్ట్ కూడా బావుంటుంది. ఇప్పుడు కూడా ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకొని తీయాలండి. అంతే. లాస్ట్‌గా కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టుకొని వేసుకోండి. అంతేనండి. దమ్ ఆలు తయారైంది. ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. టేస్ట్ నార్మల్ ఆలు కర్రీ కంటే కూడా చాలా బావుంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. ఈ దమ్ ఆలు కర్రీ బగారా రైస్, రోటీ, పుల్కా, చపాతీ దేంట్లోకైనా చాలా బావుంటుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గాయత్రీస్ కిచెన్. థాంక్ యూ ఫర్ వాచింగ్.